ముందుగా ఈసారి రామ్మోహన్ గారికి వేస్తే, ఎందుకంటే మీ ఇద్దరు అడ్డం పడుతున్నారు ఆయనకి. రామ్మోహన్ గారు చెప్పండి, జూబ్లీ హిల్స్ ఏమిటి మీకు రేవంత్ రెడ్డి గారు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టున్నారు. సర్వేలు కూడా మాకే అనుకూలంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఈయనేమో మాకే ఉన్నాయి 45% అనేమో కేటీఆర్ గారు చెప్పినట్లుగా, లేదా సర్వే సంస్థ చెప్పినట్లుగా వాళ్ళ పత్రికలో ప్రముఖంగా వచ్చింది. సార్ ఇప్పుడు విజయం మీద ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నికల కంటే ముంగట మేము వస్తామంటే మేమే వస్తాం, అసలు ఎక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎవడు అని మాట్లాడినటువంటి వ్యక్తులను ప్రజలు ఏడబాత పెట్టిరో చూసినాం. అంటే నేను చెప్తున్నా, ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఉత్తుతోనే మనం మాట్లాడడం అని కాదు. మేము సర్వేలు అనేటటువంటి అంశాల మీద మేమే నమ్మకంతో ఏం పోతున్నాం, అయినా అవి మా ఫేవర్లు ఉన్నప్పటికీ మేము ప్రజల్ని నమ్ముకొని పోతున్నాం సార్. మేము క్షేత్రస్థాయిలో సంక్షేమాలు, నేను చెప్పినాను, సంక్షేమాలు అభివృద్ధి అనేటటువంటి రెండు కళ్ళ లెక్క మా యొక్క ప్రభుత్వం ప్రాధాన్యతతోటి పోతుంది. ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, దీర్ఘకాలంగా పరిష్కారం కానటువంటి సమస్యలను మేము అడ్రస్ చేస్తూ అవన్నిటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ మనం పోతున్నాం. మైక్రో లెవెల్గా కూడా అందరికీ ఏమేం కావాలి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఒక 200 యూనిట్ల కరెంట్ అప్లికేషన్స్ అనేటటువంటి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి ఎవరివి, అవి ఎట్లా మనము చేయాలి, హామీల అమలుకు సంబంధించి ఇందాక కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా మీరు మరింత కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఎవరు క్యాండిడేట్ ఎవరు మీకు ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు చనిపోయింది కాబట్టి వాళ్ళు గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉండొచ్చు, కానీ ప్రజల యొక్క ఆలోచన విధానం క్రమేపీ ఒక్కటి దాదాపు ఒక సీట్ కూడా గెలవలేదు కదా ఈ చుట్టుపక్కల ఎక్కడ. అంటే ఎప్పుడు అట్లా ఉండాలని జూబ్లీ హిల్స్ లో అంటే ఆఫ్ కోర్స్ మన కంటోన్మెంట్ గెలిచారనుకోండి, ఎప్పుడు అట్లా సర్వేలు అనుకూలంగానే ఉన్నాయి. సర్వేలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. తేడా కూడా కొంచెం ఏం లేదు, తేడా కూడా గట్టిగానే ఉంది. ఇబ్బంది ఒక 4% దాకా పార్టీ గుర్తుతోటే సర్వేలు ఆధిపత్యంలో ఉన్నాం సార్. ఇక క్యాండిడేట్ ఎవరిని పెడితే ఏంటి దాడా, అంతేనా? పార్టీ గుర్తుతోటి రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ తోటి, అంజన్ కుమార్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ తోటి, పార్టీ గుర్తుతోటే మేము ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం. అభ్యర్థి ఎవరిది పెట్టినా కాంగ్రెస్ బ్రాండ్ కాదా ఏది? రేవంత్ రెడ్డి గారి బ్రాండ్. రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ పార్టీ గుర్తు అని నేను అడుగుతున్నాను, పెట్టకూడదు. అసలు మీరే అన్నారు నీకు పదవి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాము, మా యొక్క పార్టీ మీద ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే 2 పార్టీలు 100% 2 పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు అనేటటువంటి ఎక్కువ రోజులు ముందుకు సాగవు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంతా చదువుకోనాలి కాదు, యూరియా మీద ఇద్దరు కలిసి ఎంత అటాక్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినా కేటాయింపుల దగ్గర నుంచి సప్లై దాకా కేంద్రమే చేయాలనేటటువంటి స్పష్టత తెలంగాణ ప్రజలకు ఉంది. బీజేపీ ఎట్లా ఫెయిల్ అవుతుంది, మాటలకి ఎట్లా పరిమితమైంది ఒకటి సార్, ఇవన్నిటినీ కూడా కౌంట్లోకి వస్తాయి. అంటే అది దృష్టిలో ఉంచుకునే గోదావరి జలాలు అది చెప్తూ మైక్రో లెవెల్ అని నేను ఇందాకనే చెప్పిన, దీర్ఘకాలికంగా అక్కడ పరిష్కారం కానటువంటి సమస్యలను కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తా ఉన్నాం. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి మా పొన్నం ప్రభాకర్ గారైనా, లేకపోతే ఒక అడిషనల్ బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నటువంటి వివేక్ గారైనా, వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరూ ఉన్న విషయం చెప్తున్నాం, మాకేం లేదు. అందరు కూడా సంఘటితంగా పనిచేస్తూ మైక్రో లెవెల్లో ఆ యొక్క ఓటర్ల యొక్క నాడిని కాదు, వాళ్ళ యొక్క మనాలు పొందే మేమున్నాం, గెలుస్తాం అనేటటువంటి నమ్మకం మాకుంది. మీరు ఎట్లా గెలుస్తారు? స్పష్టంగా ఏంటంటే సార్, అంటే మీరైతే క్యాండిడేట్ డిసైడ్ చేసి అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 20 నెలలు గోపీనాథ్ గారి భార్య గోపీనాథ్ గారి సేవలు 3 సార్లు గెలిచినట్టే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రజలతో పనిచేస్తే మాత్రమే గెలుస్తారు. ప్రభుత్వము తను వ్యక్తిగతంగా వర్క్ చేసిన కదా. రెండోది, ఇప్పుడు వాళ్ళు ఎంత మాట్లాడినా ఈ 22 నెలలు 20 నెలల ఏదైతే ప్రభుత్వ పాలన ఉన్నదో ఇది రెఫరెండంగానే పోతుంది వాస్తవంగా. ఎందుకంటే అక్కడ బస్తీలలో బాగా బస్తీలే ఉన్నాయి సార్. జూబ్లీ హిల్స్ అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా ఈ మధ్యకాలం. ఇప్పుడు మిత్రుడు ఒక మాట అన్నాడు, అందరు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులే కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో మొత్తం అన్ని సీట్లు మాకే గెలిచిండ్రు కదా సార్. అంటే స్పష్టంగా అంటే నేనేమంటున్నా, ఎవరు అభివృద్ధి చేసిరనేది తెలుసు. ఇప్పుడు కూడా బస్తీలు ఎక్కువ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ అంటారు, నేనేమంటున్నా, నువ్వు గెలవ అంటలేను. ఇప్పుడు నేనేమంటే 20 ఏదైతే ఉన్నా 20 నెలల పరిపాలన, నువ్వు ఆడబిడ్డలకు 2,500 ఇస్తానన్నది, 2,250 యూనిట్లు, ఒక్క యూనిట్ దాటితే నువ్వు ఇస్తున్న రేట్లు, ఆటో డ్రైవర్ల పరిస్థితి, నువ్వు ఇదంతా వ్యవస్థ అంతా ఉంటుంది సార్. మీ పరిపాలన మీద రెఫరెండం జరుగుతుంది స్పష్టంగా. ఎందుకంటే మీరు ఎవరిని పెట్టినా, మేము ఎవరిని పెట్టినా ఇది కాదు చర్చ ఏంటంటే మీరు ఈ 20 నెలల్లో ఏ పరిపాలన చేసిండ్రు. బస్తీలలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ అని జూబ్లీ హిల్స్ పేరే కానీ జూబ్లీ హిల్స్ ఒక్క ఓటు కూడా ఉండదు సార్. మొత్తం బస్తీలు, మొత్తం కొంచెం ప్రాంతం, ఎక్కువ ప్రాంతం ఎక్కువ 80% స్లమ్సే. సో కాబట్టి వాళ్ళకు మీరు ఏం చేసిండ్రు,
వాళ్ళకి ఏం అభివృద్ధి చేసిండ్రు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు చేసిండ్రు. నిజంగానే మీ సర్వేలో మీకు అనుకూలంగా 100% మేమే గెలుస్తాం సార్. దానికి గోపీనాథ్ మరి సేవలు కంటోన్మెంట్ లో ఓడిపోయారుగా. సార్ ఇప్పుడు నేనేమంటున్నా కంటోన్మెంట్ పరిస్థితి వేరు. అక్కడ కూడా మీ ఎమ్మెల్యేనే కదా. ఆడ ఏమైంది? మీరు బుల్డోజ్ చేసిండ్రు, బుల్డోజ్ చేసి రూలింగ్ పార్టీ ఇప్పుడు చేసిన నడవదు సార్. ప్రజలు సార్ ఒక మాట అప్పుడు తక్కువ టైంలో ఎలక్షన్ కాబట్టి ఏమైనా చేస్తారని ఆశ కూడా ఉండే. అరే ఆగరాదా, రేపు రిజల్ట్ వస్తే మళ్ళీ కూర్చుంటాం కదా మనం. ఎందుకు ఆగమవుతున్నావు? ఇప్పుడు అట్లా ధైర్యం ఉంటే సార్ లోకల్ పార్టీ ఎలక్షన్ ఎందుకు పెడతలేరు సార్ వీళ్ళు? అట్లా అనుకుందాం కాసేపు. అరే ఎలక్షన్ కాదు సార్, ఎలక్షన్ కాదు సార్, ఎలక్షన్ కాదు సార్. సో జూబ్లీ హిల్స్ లో 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సార్ ఇప్పుడు రామ్మోహన్ గారు ఒకటి అన్నారు, రేవంత్ రెడ్డి బ్రాండ్ అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి నుంచి కూడా పోటీ చేసినాడు, మల్కాజిగిరి కూడా మాకే అప్పయిపోయినాడు, పక్కా అప్పయిపోయినాడు. మేమంటే అబ్సల్యూట్ మెజారిటీ గెలిచినాం, చాలా పెద్ద మెజారిటీ గెలిచినాం. ఇవాళ చూడండి, వాళ్ళ జూబ్లీహిల్స్ చూసేంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూస్తే మహబూబ్ నగర్ కూడా గెలిచినట్టున్నారు కదా. మహబూబ్ నగర్ గెలిచినాం మేము. సరే ప్రజలు బ్రాండ్ ఇమేజ్ ఉన్న లోక్సభ తర్వాత కాదండి, మీ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మనిషి కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటా అన్నాడు సార్. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. బయట ఉంటే మీ దగ్గర ఉంటా సార్, వేయండి. కొడంగల్లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి తెలంగాణ ఇప్పుడు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది దాంట్లో చూస్తే ఏంటంటే మనం కొంచెం పార్ట్ ఏంటంటే మనం ఇక్కడ అంటే మిగతా 80-90% అంతా స్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇవాళ నిన్న మొన్న వర్షం పడ్డదానికి ఒకసారి ఏంటంటే వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రుల సంగతి ఎవరో చెప్తారో పెట్టినారో లేదు, అట్లా కాదు. అక్కడ పోయి ఏంటంటే చూస్తే అక్కడ ఏంటంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. నీళ్లు పడితే అక్కడ వర్షం పడితే కనీసం ఆఫీసర్స్ లోపడుకో లేనంటే పరిస్థితి ఉంటాం, మొత్తం రోడ్ మీదకి వస్తుంది, ఇంట్లోకి పోతుంది అన్నట్టు. అంటే ప్రజలు ఇవాళ ఎంత వ్యతిరేకత ఉన్నారు, ఎంత ఏంటంటే వ్యతిరేకత ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ రన్నింగ్ కామెంటరీ వద్దన్నావు, నువ్వు అట్లా మాట్లాడద్దు, అట్లా నువ్వు సీనియర్ అని చెప్పి అని చెప్తే చూడండి. వాళ్ళ పోతుందంటే బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ రేవంత్ రెడ్డిది 0. ఎందుకంటే ఒక్క కార్పొరేషన్ గెలవలేదు పోయినసారి 2020లో ఒక్క ఏంటంటే కార్పొరేషన్ గెలవలేదు, ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. ఉన్న సీట్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పోయినాయంటే అంత పోయినది. ఇప్పుడు పార్లమెంట్ లో మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎందుకంటే మీరు ఏంటంటే ములాఖాత్ అయినారు కాబట్టి, మీరు బీఆర్ఎస్ తోటి ఏంటంటే ములాఖాత్ అయినారు కాబట్టి, బీఆర్ఎస్ తోటి మీరు ఏంటంటే ములాఖాత్ అయినారు కాబట్టి ములాఖాత్ ఇప్పుడు 8 సీట్లు మాకు వచ్చినాయి, 8 పార్లమెంట్ సీట్లు మాకు వచ్చినాయి. వాళ్ళకి ఏంటంటే 0 వచ్చినాయి అంటే మేమిద్దరం అంటే నేను ఒకటి చెప్తా నువ్వు ఒకటి చెప్తావేనా? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కొట్లాడారు. టార్గెట్ ఏంది? భారతీయ జనతా పార్టీ అధికారంలో రావద్దు, భారతీయ జనతా పార్టీ అధికారంలో రావద్దు, ఇదేమి ఏంటంటే మొత్తం అంటే టార్గెట్ ఇవ్వాలా. సీట్లు లోక్సభ సీట్లు గెలిచినా కూడా 4 పెద్ద ఫోర్స్ అనే పరిస్థితి జనంలో ఎందుకు రావట్లేదు? ఎక్కడ లేదు బ్రాండ్ ఎక్కడ లేదు. సప్లిమెంటరీ ఒక మాట చెప్తాడు. 8 మంది ఎంపీలు 8 మంది గెలిచిండ్రు కదా సార్. ఇంకా 4 యూరియా బత్తాలు తెలియదు సార్ ఇద్దరు కలిసి. ఇద్దరు అనగానే అయిపోయినా డబ్బులు దాచుకున్నారు. ఇద్దరు కలిసిపోయి 2 జాతీయ పార్టీలు వీళ్ళిద్దరికైతే ప్రధాన పోటీ ఉంటుందనే పరిస్థితి ఉంది. లేదు బట్ మీరు బీజేపీ పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరు కలిసి ప్రధాన పోటీ ఎవరంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రధాన పోటీ ఇద్దరు కలిసి ములాఖాత్ అయ్యి ఇవాళ భారతీయ జనతా పార్టీని వాళ్ళకి ఇద్దరు అనేది తప్ప మేము ఏం చేసినా అంజన్ కుమార్ యాదవ్ నేను కూడా అంజన్ కుమార్ యాదవ్ నేను కూడా మీ క్యాండిడేట్ ఎవరు చెప్పండి? మాకేంటంటే సరైన క్యాండిడేట్ ఇస్తారు. అంటే దత్తాత్రేయ రమ్మాయిని టాక్ ఇట్లా ఎవరు అసలు అటువంటి లేదండి. భారతీయ జనతా పార్టీ క్యాండిడేటే మా క్యాండిడేట్, అర్థమైనా? ఇప్పుడు రేపు అందరూ అడుగుతారండి, చాలా మంది అడుగుతారు. మా అధిష్టానం కూర్చొని క్లియర్గా దానికి ఎజెండా పెట్టుకొని ఎవరైతే బాగుంటుందని చెప్పి సర్వే పెట్టి చెప్తున్నారండి. వీళ్ళిద్దరిగా సర్వే కాదు,
అప్పుడే ఏంటంటే మొత్తం ఏంటంటే సర్వే వచ్చినాడు, సర్వే వచ్చిండే నీకు అసలు పోయేదంటే వాళ్ళు సర్వే చేసుకున్నారు, పోతుంది 48% వస్తుందని. ఒక్కసారి పోండి అక్కడ నీళ్ళ కోసం అడుగుతున్నారు. ఇవాళ కరెంట్ లేదు, అక్కడ ఉచిత కరెంట్ లేదు. మీరు ఇచ్చిన ఆ గ్యారంటీస్ మీద అంటే నెగిటివ్ ఉన్నది, కూడా hope ఉంది. హోప్ కాదండి. గెలిస్తే వాళ్ళు వెళ్తారా? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే భారతీయ జనతా పార్టీ. 100% మేము వీళ్ళని ఎక్స్పోజ్ చేసే పరిస్థితి వాళ్ళని చాలా ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారంటీలు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ ఉంది చెప్పండి సిటీలో కదా. మరి దాని ఇంపాక్ట్ ఏముందా? రియల్ ఎస్టేట్ ఇటు ఇంపాక్ట్ ఏముందా? అన్ని మొత్తం ఉన్నాయండి. ఇవాళ కంప్లీట్ గా ఇవాళ హైదరాబాద్ లో 1/3 ఆఫ్ ద పాపులేషన్ తెలంగాణ హైదరాబాద్ లో ఉంటుంది. ఓకే. ఒక్క వర్షం పడితే ఒక్క వర్షం పడితే ఆల్రెడీ చెప్పారు చాలా వర్షం ఇబ్బంది. పడితే అని అంటున్నారు. మీ అప్పుడు కేంద్రం తీసుకోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవాలి, అందరు తీసుకోవాలి కదా. కేంద్రం దాని నుంచి మీద వచ్చిన చర్యలు NDR బాంబే, ఒక బెంగళూరు మంచి ఇవన్నీ కూడా మంచి అట్లాగే. పాయింట్లు లేవనెత్తారు. దాని మీద తీసుకొని రానికనే చెరువుల పునరుద్ధరణ అనేటట్టు మేము మొదలుపెట్టి చాలా వరకు మనం పేపర్లలో రోజు చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు దీర్ఘకాలిక సమస్యలు, వాటర్ స్టాగ్నేషన్ లేనటువంటి ప్రాంతాలు తీర్చిదిద్దుతున్నటువంటిది మాకుంది. ఏమైంది కానీ కానీ మీరు సమస్యలు మీరు సమస్యలు ఇబ్బంది సమస్యలు పట్టడానికి అది కూడా మేము కారణం. స్లోగా మన్నెత్తి అంటే పోసిండ్రు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియా స్లోగా కాదు, ఏమైతుందండి? ప్రజలు స్లోగా మన్నెత్తి ఏమైతుంది? పోసిండ్రు. ఈరోజు ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ అవే కాలనీలు ఎక్కడ హర్షిస్తా ఉన్నాయి కదా. ఎక్కడ జూబ్లీస్ తెలిసిపోతే కర్రు కాల్చి వాత పెడతారు.